హలో ఎవ్రీవన్. సో నిన్నైతే ఐ ఇంజెక్షన్ కోసం వెళ్ళాము, కానీ డాక్టర్ ఐ ఇంజెక్షన్ అవసరం లేదని చెప్పిన తర్వాత చాలా రిలీఫ్ ఉన్నాం, చాలా హ్యాపీ ఉండే అసలు. యా, ఐ ఫీల్ లైక్ ఐమ్ లక్కీ. అండ్ యా, కానీ తర్వాత చాలా పనులు ఉండే బ్రాంప్టన్లో, అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అయింది. వచ్చేటప్పుడే నేను మెగ్డీ తినేసి వచ్చాము. షుగర్స్ అయితే నేను మీకు పక్కన మెన్షన్ చేస్తాను చూడండి. మెగ్డీ యూజువల్గా చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మేము జూనియర్ మెగ్ చికెన్ ప్రిఫర్ చేస్తాము. సో నేను ఫ్రైస్ కూడా తినాలనిపించలేదు, ఫ్రైస్ కూడా తినలేదు, ఓన్లీ శాండ్విచ్ తీసుకున్నాను. సో దానికి అరౌండ్ నాకు 6 యూనిట్స్ అయితే సరిపోతుంది. బట్ అన్ఫార్చునేట్గా నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఆవేశంతో. యా, నిన్న నైట్ అయితే మళ్ళీ కొంచెం అంటే పడుకునే ముందే జస్ట్ లక్కీగా మైనస్ అయింది. అండ్ 2 ఓరియో కుకీస్ తిన్నాను. ఆ తర్వాత నైట్ అంతా చాలా స్టెబుల్గా ఉంది. షుగర్ అరౌండ్ 6.5 to 7.0నే మెయింటైన్ అయ్యింది. యా, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ నైట్ వచ్చేసరికి 12:31 అయ్యింది. ఇల్లంతా ఎక్కడెక్కడ అలాగే ఉన్నాయి. సో ఎలాగో వెళ్ళాం కాబట్టి అక్కడ మాకు ఒక గ్రాసరీ షాప్ ఉంటుంది, పంజాబీ గ్రాసరీ షాప్ బేసిక్గా. కాకపోతే మన మసాలాలు అన్నీ అక్కడ దొరుకుతాయి. దట్స్ మై ఫేవరెట్ గ్రాసరీ షాప్. ఎక్కడ లేనివి కూడా అక్కడ దొరికేస్తాయి. ఎప్పుడన్నా వేపాకులు, మన ఉగాదికి అట్లా ఉన్నప్పుడు వేప పువ్వులు అవి కూడా దొరుకుతుంటాయి. సో నేను యూజువల్గా గ్రాసరీ కోసం వెళ్తే ఆ షాపే ప్రిఫర్ చేస్తాను. నిన్న వెళ్ళాము గ్రాసరీస్ తీసుకొని. అండ్ కార్ కూడా ట్రబుల్ ఇచ్చి ఉండే మధ్యలో. కార్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి చెత్త అంతా ఎక్కడ తీసేసి గ్రాసరీ సెట్ చేసేసి నేను ఈరోజు ఒక వెరైటీ రెసిపీ చేయబోతున్నాను. అది ఓన్లీ నేను మాత్రమే కనిపెట్టింది, ఒక వెరైటీ రెసిపీ. మా హస్బెండ్ బేసిక్గా కిచిడి అంత తినరు, నాకు కిచిడి అంటే చాలా ఇష్టం. ఈరోజు కూడా నాకు 1 pot రెసిపీయే చేయాలనిపిస్తుంది ఈ పనులన్నీ చూస్తుంటే. సో సాంబార్ కిచిడి రైస్ లాగా ఏదో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. యా, ఆబ్వియస్గా వెజెస్ అన్నీ అందులో ఉంటాయి. సో దానికోసం మనం కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి, కొంచెం సోక్ చేసుకోవాలి కొన్ని పప్పులు అవన్నీ కానీ. సో యా, ఫస్ట్ అయితే మనం ఇవన్నీ క్లియర్ చేసేసుకొని దెన్ వి గో ఫర్ ద కుకింగ్. నిన్న అంత కష్టపడి తెచ్చిన గ్రాసరీస్ అన్నీ ఇవే. వీటికి ఆల్మోస్ట్ మాకు ఇండియన్ కరెన్సీలో 6,000 రూపీస్ అయినట్టు. మహా అంటే 1 వీక్ వస్తాయి. అసలు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఇక్కడ మనము ఏమీ కొనేటట్లేదు, ఏమీ తినేటట్లేవు. మహా అయితే ఇవన్నీ 3 to 4 days కరెక్ట్గా వస్తాయి. మిగతా 2 to 3 days ఎగ్స్ కానీ ఇట్లా ఏమన్నా పులావ్ కానీ చేసి మేనేజ్ చేసుకోవాలి. అంటే ఈరోజు ఈ వీక్ ఎలాగో సర్జరీ ఉంది కాబట్టి నేను ఎక్కువ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండకపోవచ్చు. సో మా హస్బెండే మోస్ట్లీ కుకింగ్ చేస్తారు కాబట్టి నేను తక్కువ కూరగాయలే తీసుకున్నాను. చేస్తారు, ఆయన కుకింగ్ బాగానే వచ్చు. బట్ ఏంటంటే కొన్ని మాత్రమే లిమిటెడ్ రెసిపీస్ తెలుసు. సో అందుకనే నేను తక్కువ తీసుకున్నాను. హీ లవ్ ఎగ్స్. ఎవ్రీ డే ఎగ్ కర్రీ చేసినా, ఎగ్తో ఏ వెరైటీ చేసినా అసలు ఏమి అనకుండా సైలెంట్గా తింటారు. సో అందుకనే నేను కొన్ని లిమిటెడ్గానే తీసుకున్నాను ఈ వీక్ గ్రాసరీ. ఎగ్స్ అయితే మేము ఓన్లీ ఒమేగా 3 మాత్రమే యూజ్ చేస్తాము. ఇవి కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి. కాకపోతే ఇది మాత్రమే నేను ఆమ్లెట్ వేసేటప్పుడు కానీ బాయిల్ చేసినప్పుడు కానీ నాకు కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి. అందుకనే నేను ఓన్లీ ఇవే ప్రిఫర్ చేస్తాను. ఇందులో పెద్ద ప్యాక్ ఉంటుంది, యూజువల్గా పెద్ద ప్యాకే తీసుకుంటాం. కానీ ఈ వీక్ ఎగ్స్ కూడా అయిపోయినాయి మేము వెళ్ళేసరికి, అందుకే చిన్న ప్యాక్ తీసుకున్నాం. వేరే ఎగ్స్ ఉన్నాయి కానీ 1-2 సార్లు ట్రై చేసాం తినడానికి. ఒకసారి దీనికి అలవాటు పడితే వేరే ఎగ్స్ తినడం కష్టం. సో అందుకే చిన్న ప్యాకే తీసుకున్నాము, తర్వాత సంగతి తర్వాత అని. ఇవి వచ్చేసి ఆవాలు కూడా మనకి ఎంత అంటే ఇది వచ్చేసి $12 ఏమో పడింది ప్యాకెట్. యా,
సో ఇదైతే నా ప్రిపరేషన్. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, కొత్తిమీర, పొటాటో, టొమాటో, కరివేపాకు, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి నేను కొంచెం ఇలా కచ్చపచ్చగా దంచేస్తాను. ఎనీ ఈవెన్ చికెన్కి అయినా సరే ఇలాగే దంచుతాను. ఐ థింక్ అట్లనే ఫ్లేవర్ కొంచెం మనకి ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ అల్లం, క్యారెట్, ఆనియన్ అండ్ బీన్స్. సో అట్ ద సేమ్ టైం నేను రైస్ ఈ గ్లాస్ తోటి 1.5 కప్ ఆఫ్ రైస్, 3/4 కప్ ఆఫ్ కందిపప్పు అండ్ 3/4 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. ఇవన్నీ ఆల్రెడీ నేను 1 అవర్ నుంచి సోక్ చేసి పెట్టాను. సో ఆబ్వియస్గా మనకేంటంటే సోక్ చేసినప్పుడు వాటర్ తక్కువ పడుతుంది కుక్కర్లో అండ్ తొందరగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతుంది. సో అందుకే సోక్ చేసి పెట్టాను. లైట్గా ఇంగువ, రెడ్ మిర్చి, we will start adding all the vegetables. ఈరోజు రైతా కోసం అయితే ఏం సపరేట్గా తీసి పెట్టుకోలేదు, జుకీనీ రైతా చేద్దామని. సో కొంచెం క్యారెట్స్ అయితే నిన్నట్లా కాకుండా కొంచెం పెద్ద పెద్ద తీసేసే సాంబార్లో బాగుంటుంది. క్యాప్సికమ్ మనం లాస్ట్లో వేసుకోవచ్చు, అది ఎక్కువ టైం పట్టదు బాయిల్ అవ్వడానికి. అండ్ బీన్స్ కూడా వేసేద్దాం. ఇవి ఫ్రోజన్ బీన్స్ కదా, సో ఆయిల్లో మగ్గితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. లిడ్ పెట్టి ఒక 5 minutes మగ్గేలాగా చూద్దాం. సో మొత్తానికి నేను ఇందాక 3:40 అయినప్పుడు ఆకలేస్తుంది అని అన్నా కదా, ఆ తర్వాత కాల్స్ ఉండే బ్యాక్ టు బ్యాక్ ఆఫీస్ కాల్స్. సో మొత్తానికి నాకు ఇప్పటికీ ఇప్పుడు 6:43 అవుతుంది, ఇంకా నేను ఏమీ తినలేదు. బట్ షుగర్స్ అయితే కొంచెం ఇప్పుడు లో అవుతున్నాయి, లైక్ 4.5, 4.6 అలా ఉన్నాయి షుగర్స్. ఇప్పుడైతే కుకింగ్ నడుస్తుంది, సో అది అయిపోగానే వెంటనే తినేస్తాను. యా, నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ సమ్ క్యాప్సికమ్. yellow capsicum. యాజ్ ఐ టోల్డ్ యూ, మనం నార్మల్గా వెజ్జెస్ తినాలంటే ఎవరికన్నా కష్టం కాబట్టి ఇట్లాంటి రెసిపీస్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎన్ని వెజ్జెస్ వీలైతే అన్ని వెజ్జెస్ యాడ్ చేసేసుకోండి. అది ఫ్లోలో అలా తినేస్తూ ఉంటాము. అండ్ మనం 3 స్పూన్స్ తినే దగ్గర 2 స్పూన్స్ తినగానే వెజ్జెస్ ఇంత ఫుల్గా ఉంటే టమ్మీ ఫుల్ ఉంటుంది. సో అందుకని నేను మోస్ట్లీ ఇలాంటివి చేసేటప్పుడు ఎన్ని వీలైతే అన్ని వెజ్జెస్ వేస్తాను. మీరు చూసారంటే నాకు హాఫ్ ఆఫ్ ది కుక్కర్ ఈజ్ ఫిల్డ్ విత్ వెజ్జెస్. హెల్దీ, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్,
అండ్ కారం, యాడ్ చేసేయండి. నాకైతే సాల్ట్ క్వాంటిటీ ఎలా అంటే ఈ స్పూన్ అండ్ ఈ గ్లాస్, సో 1 గ్లాస్ ఆఫ్ రైస్ ఆర్ దాల్ ఎనీథింగ్కి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. సో నాకు అలా గుర్తు. ఈ రెసిపీలో యాక్చువల్లీ సాంబార్ మసాలా యూజ్ చేయొచ్చు, బట్ నాకేంటంటే కంప్లీట్ సాంబార్ టేస్ట్ వచ్చేస్తుందేమో అని చెప్పి నేను లైట్గా కరాహీ మసాలా యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ యాక్చువల్లీ కరాహీ పన్నీర్ మసాలా. నేను ఈ కరాహీ మసాలా చాలా కర్రీస్లో యూజ్ చేస్తాను. లైక్ ఈవెన్ చికెన్ కర్రీ కూడా నేను మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తాను. నేను ఎక్కువ కూడా వేయట్లేదు, జస్ట్ బికాజ్ మనకి ఆ కిచిడి టేస్ట్ పోతుంది కదా ఇవన్నీ యాడ్ చేస్తుంటే, అందుకని జస్ట్ లైట్గా వేస్తున్నాను. వెజ్జెస్ అన్నీ ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయినాయి. సో మనం ఇప్పుడు రైస్, దాల్, లైక్ ఇది ఏంటంటే యాక్చువల్లీ పెసరపప్పు అండ్ కందిపప్పు కాబట్టి సో ఇది యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం హైలో పెట్టి మూత పెట్టేసి 1 or 2 విజిల్స్. పప్పు కూడా ఆల్రెడీ కందిపప్పు నానిపోయింది కాబట్టి అంతకన్నా ఎక్కువ విజిల్స్ అయితే పట్టదు. ఈలోపు మనం దానికోసం పైన వేసే తడక ప్రిపేర్ చేసుకుందాం. యాక్చువల్లీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది, కానీ నాకు ఇండియా నుంచి తెచ్చిన నెయ్యి అయిపోయింది. ఇక్కడ నెయ్యి అసలు తినలేము, అందుకే కోకోనట్ ఆయిల్తోనే చేస్తున్నాం. ఇందాక ఆల్రెడీ మనం కొంచెం తడకలాగా వేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు జస్ట్ లైట్గా వేస్తున్నా. కరివేపాకు ఇందాక తక్కువ వేసాం కదా, మిగిలిన కరివేపాకు అంతా వేసేసుకొని ఇంగువ, ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్న తడకాన్ని యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపేసేయాలి. కొంచెం వాటర్ అయితే కావాలనే ఎక్కువ వేసాను, ఎందుకంటే కిచిడి కదా, కిచిడి టైప్లో ఉండాలని, కిచిడి సాంబార్ రైస్. అన్ని వెజ్జీస్ చాలా బాగా కుక్ అయ్యాయి. సో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ ఓకే. ఎలా ఉందని? చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అటు కిచిడి ఫ్లేవర్స్, ఇటు సాంబార్ ఫ్లేవర్ రెండు తెలుస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ప్లీజ్ డెఫినెట్లీ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.